దీపానికి ఉన్న విలువ ఏంటి? ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తే వచ్చే పుణ్యం ఏమిటి? ఒక చిన్న ఎలుక చేసిన అనుకోని పని దేవుని కృపను ఎలా పొందింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే కార్తీక దీపంతో మోక్షం పొందిన మూషికం. వశిష్ఠుడు జనకునితో ఇలా అంటున్నాడు: ఓ జనక మహారాజా, ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని మళ్లీ వెలిగించేవారు ఘనమైన పాపాల నుంచి తరించిపోతారు. ఇందుకు సోదాహరణంగా సాగే ఓ కథ విను. అది సరస్వతీ నదీ తీరం. చాలా పాతదైన పూజలు జరగని శిథిలమైపోయిన ఓ విష్ణు దేవాలయం. ఓ రోజు కార్తీక మాసంలో స్నానం కోసం ఆ నది సమీపానికి వచ్చిన ఓ తపస్వి ఆ పాడైపోయిన గుడిని చూస్తాడు. అది చాలా ప్రశాంతమైన ప్రదేశమని, తాను ధ్యానం చేసుకునేందుకు బావుంటుందని అనుకుంటాడు. అతను ఆ గుడిని శుభ్రం చేస్తాడు, నీళ్లతో కడుగుతాడు. తరువాత దగ్గరలోని గ్రామానికి వెళ్లి పత్తి, నూనె, 12 ప్రమిదలు తీసుకువచ్చి భగవంతుని విగ్రహం ముందు వెలిగిస్తాడు. నారాయణార్పణమస్తు అని చెప్పి భక్తితో ధ్యానంలో మునిగిపోతాడు. ఆ తపస్వి ప్రతిరోజు అలానే పూజ చేస్తూ ఉంటాడు. అలా ఓ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి రాత్రి. ఆ రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న ఓ మూషికం అంటే ఎలుక ఆ గుడిలోకి వస్తుంది. ఆహారం దొరుకుతుందేమోనని వెతుకుతూ విష్ణు విగ్రహం చుట్టూ తిరిగి దీపాలు ఉన్న దగ్గరకు వస్తుంది. ఒక దీపం నూనె అయిపోయి ఆరిపోవడానికి దగ్గరగా ఉంటుంది. దానిలో ఉన్న తడివత్తి వాసనకు మోసపోయిన ఎలుక దానిని ఆహారం అనుకుని నోటితో పట్టుకుంటుంది. దానిని నోట్లో పట్టుకుని ఇంకో వెలుగుతూ ఉన్న దీపం దగ్గరకు వెళ్లి చూస్తూ ఉండగా ఆ ఒత్తికి మంట తగులుతుంది. భయంతో ఎలుక దానిని వదిలివేస్తుంది. అది మళ్లీ దీపంలో పడిపోతుంది. ఆ ఒత్తికి నూనె తగిలి రెండూ కలిసి చక్కగా వెలిగిపోవడం మొదలవుతుంది. అలా కార్తీక ద్వాదశి రోజున తపస్వి వెలిగించిన దీపం ఆరిపోగానే ఆ ఎలుక కారణంగా మళ్లీ వెలుగుతుంది. భగవంతుని సన్నిధిలో భక్తితో జరిగిన ఆ చిన్న సంఘటన వలన ఆ ఎలుక ఆ రాత్రికే దివ్యమైన రూపాన్ని పొందుతుంది. ఆ రాత్రి వెలుగులు చిమ్మే సమయానికి ధ్యానం ముగించిన తపస్వి తన కళ్ళు తెరుస్తాడు. ఆ గుడిలో ఒక అద్భుతమైన పురుషుడు ప్రకాశవంతమైన దివ్య రూపంతో నిలబడి ఉంటాడు. ఆశ్చర్యపోయిన తపస్వి అడుగుతాడు: ఓ మహాపురుష, నువ్వు ఎవరు? ఈ పాత దేవాలయంలోకి ఎలా వచ్చావు? అప్పుడు ఆ దివ్య రూపంతో ఉన్న పురుషుడు నమస్కరించి ఇలా అంటాడు: ఓ యతీంద్ర, నేను ఒకప్పుడు ఒక చిన్న ఎలుకను, గడ్డి ముక్కలతో కడుపు నింపుకునేవాడిని. ఈ రాత్రి ఇక్కడే ఆకలితో తిరుగుతూ నీవు వెలిగించిన దీపం దగ్గర ఒత్తిని కొరుక్కుని అనుకోకుండా మంట తగలగానే ఈ దివ్యమైన రూపాన్ని పొందాను. ఇంత పవిత్రమైన మోక్షం నాకు ఎలా దక్కిందో అర్థం కావడం లేదు. నా పూర్వజన్మలో నేను ఎవరు? ఏ పాపం వల్ల ఎలుకగా పుట్టాను? ఏ పుణ్యం వల్ల ఈ దివ్య శరీరాన్ని పొందాను? నువ్వు తపస్సుతో జ్ఞానం పొందిన మహాత్ముడివి. నీ దయతో నాకు ఈ రహస్యాన్ని వివరించవు? నిన్ను గురువుగా భావిస్తున్నాను అని 2 చేతులూ జోడించి ప్రణామం చేస్తాడు. అప్పుడు ఆ తపస్వి తన జ్ఞాన నేత్రంతో అంతా దర్శిస్తాడు. తన తపోబలంతో ఆ ఎలుక పూర్వజన్మ పాపం పుణ్యం అన్నీ గ్రహించి ఆ దివ్య పురుషునికి వివరిస్తాడు. నాయనా, పూర్వజన్మలో నువ్వు జైమిని గోత్రానికి చెందిన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడు. కాని నీకు కుటుంబ పోషణే ప్రధానమైపోయింది. స్నానం, సాయంకాల సంధ్యావందనం లాంటి పూజాకర్మలను మానివేసి వ్యవసాయం చేసుకుంటూ రోజులు గడిపేవాడి. వేద మార్గంలో నడిచే సద్బ్రాహ్మణులను తక్కువగా చూసి వారిని ఎగతాళి చేసేవాడివి. దేవతల పూజల్ని పట్టించుకోక ఎవరో ఆహ్వానిస్తే దానికోసం మాత్రమే శ్రాద్ధ భోజనాలు చేసేవాడివి. అది నిషిద్ధ దినాలలో కూడా పగలు రాత్రులు తినడమే నీ పని. క్రమంగా నీవు మరింత దిగజారిపోయి పిశాచాలకు చేసే బలులు కూడా తినడం మొదలుపెట్టావు. ఇంత పాప జీవితం గడిపినా నీ సతీమణి మాత్రం మంచి స్వభావం కలిగినది. ఇంటి పనులకు సహాయం చేయమని ఒక దాసిని పెట్టుకుంటే
నీవు బుద్ధి తప్పి ఆ దాసితో కూడా మాట్లాడడం, నవ్వుకోవడం, ఆమెతో సన్నిహితంగా మెలగడం చేశావు. నీ ప్రవర్తన పూర్తిగా నీచమైంది. ధనమంటే ఆశ ఎక్కువైపోయి చివరకు నీ కుమార్తెనే కొంత డబ్బు కోసం అమ్మివేశావు. అలా కూడబెట్టిన సొమ్మంతా భూమిలో దాచిపెట్టావు. అర్ధాంతరంగా మరణించి ఆ పాపాల వల్ల నరకంలో ఎన్నో కష్టాలు అనుభవించావు. తరువాత ఎలుకగా పుట్టావు. ఈ పాడైపోయిన పాత దేవాలయంలో ఉండి దేవుని కోసం వచ్చిన భక్తులు సమర్పించిన నైవేద్యాలు, దేవద్రవ్యాలను కూడా ఇక్కడ కూడా దొంగిలిస్తూ జీవించేవాడివి. కానీ ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి. ఇది చాలా పవిత్రమైన రోజు. విష్ణుమూర్తి సన్నిధానంలో అనుకోకుండా దీపం వెలిగించిన పుణ్యం వల్ల నీ పాపాలు క్షమింపబడి ఎలుక రూపం పోయి ఇప్పుడు మానవ జన్మ లభించింది. పూర్వజన్మలో చేసిన పాపాలు ఎంతగా కట్టిపడేసినా కార్తీక మాసంలో భగవంతుని సన్నిధానంలో లభించే పుణ్యం వాటిని దహనం చేస్తుంది. ఆ యతి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి తన గత జన్మలో చేసిన పాపాల గురించి తీవ్రంగా పశ్చాత్తాపపడతాడు. తన తప్పులను గ్రహించి ఆ యతి మార్గదర్శకత్వంలో నడుస్తాడు. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: చిన్న పుణ్యకార్యం కూడా ఎప్పుడూ వృధా కాదని. దీపం వెలిగించడం, దేవుని పేరు జపించడం, నీతి పాటించడం ఇవి చిన్నవిగా కనిపించినా ఫలితాలు మహత్తరంగా ఉంటాయని. కార్తీక మాసం మనలోని చీకటిని తొలగించి వెలుగును నింపే సమయమని. ఆ వెలుగును మన హృదయంలో వెలిగించడమే నిజమైన భక్తి మార్గమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి వేట న్యూస్.